అడవికి రాజైన సింహం జన్మరహస్యం మరియు మాయా మామిడిపండు అమాయకమైన చిరుతపులి. ఒక అడవిలో అడవికి రాజైన ముఫాసా అనే సింహం తన భార్య రేఖ మరియు కొడుకు సింబాతో చక్కగా జీవనం సాగిస్తూ ఉండేది. ముఫాసాకి అదీరా అనే పులి, భగీరా అనే చిరుత స్నేహితులుగా ఉండేవారు. వారు ఆ అడవిలోని ప్రాణుల్ని కాపాడుతూ ఎంతో స్నేహంగా ఉండేవారు. ఆ అడవిలోకి చిమేరా అనే సైతాను ఒకటి ప్రవేశించి అడవిలోని జంతువులని తినసాగింది. అలా చిమేరా అడవిలో తిరుగుతూ ఉండగా కాలా అనే నక్క ఒకటి కనిపించి చిమేరాతో ఇలా మాట్లాడింది. ఏంటి ఎలా చూస్తున్నావు? నువ్వు నన్ను మాత్రం చంపగలవు, కానీ ఈ అడవికి రాజు మాత్రం కాలేవు. నువ్వు రాజైతే చక్కగా నీ ఇష్టం వచ్చినట్లు ఈ అడవిలో నీకు నచ్చిన జంతువులను తినొచ్చు, కానీ అది అంత సులభం కాదు. ఎందుకు కాదు? నాకు చాలా అతీంద్రియ శక్తులు ఉన్నాయి. వాటితో ఈ అడవిని నా వశం చేసుకుంటాను. అయితే ఒక పని చేద్దాం. ఈ అడవికి రాజైన ముఫాసాకి స్నేహితులైన అధీరా భగీరాలను ముందు ఇక్కడికి రప్పించి వారిని రాక్షసులుగా మారుద్దాం. అప్పుడే మన పని సులభం అవుతుంది. సరే, నువ్వు చెప్పినట్లే చేద్దాం. వారిని ఇక్కడికి రప్పించటం నీ బాధ్యత. ముందు నేను వెళ్ళి వారికి ఏదో ఒకటి చెప్పి ఇక్కడికి తీసుకుని వస్తాను అని చెప్పి కాలా వెళ్లి ముఫాసా ముందు నిలబడి ఇలా అంటుంది. మహారాజా, ఈ అడవిలో మన జంతువులను చంపుతున్న ఆ చిమేరా అనే 2 తలల సైతాను నాకు కనిపించింది. మీరు వస్తే నేను చూపిస్తాను. మహారాజా, మీరాగండి. ముందు నేను వెళ్తాను. నేను వెళ్ళి చూసొచ్చి మీకు విషయం చెప్తాను. నేను బలైపోయినా పర్వాలేదు, కానీ మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు ఈ రాజ్యానికి కావాలి. మీరు లేకపోతే ఈ అడవి సుభిక్షంగా ఉండదు అని చెప్పి భగీరా కాలాతో అక్కడి నుంచి బయలుదేరి చమీరా ఉన్న ప్రదేశానికి వస్తుంది. చమీరాను చూసి భగీరా, నీకెంత ధైర్యం? మా అడవిలోకొచ్చి మా జంతువుల్ని చంపుతావా? నువ్వు ఈ రోజు నా చేతుల్లో చస్తావు అని చెప్పి ఒక్క ఉదుటున మీదకు రాగానే చమీరా భగీరాను డెమాన్గా మార్చివేస్తాడు. అప్పుడు డెమాన్, నేను ఎవరిని మహారాజా? నువ్వు డెమాన్. నువ్వు నా భక్తుడివి. నువ్వు నేను చెప్పినట్లే చేస్తావు. నీ లక్ష్యం ఈ అడవికి రాజైన ముఫాసాను చంపటమే. అది చూసి కాలా చమీరాతో ఇలా అంటుంది. అయ్యో, భగీరాని ఇలా మార్చేశావా? ఇక నిన్ను ఎవరో ఏమీ చేయలేరు. కానీ భగీరా తిరిగి రాకపోతే ఖచ్చితంగా అధీరా ఇక్కడికి వస్తాడు. వాడు చాలా బలం గలవాడు. వాడిని మార్చడం చాలా కష్టం. నేను ఎవరినైనా నా శక్తులతో మార్చి ఆ ముఫాసాని అంతమొందిస్తాను. ఇక వెళ్ళిన భగీరా ఎంతసేపటికి రాకపోవటంతో ముఫాసా అధీరాతో ఇలా అంటాడు. అధీరా, మన భగీరా ఎంతసేపైనా తిరిగి రావటం లేదు. నువ్వు వెళ్ళి చూడు, ఎక్కడున్నాడో, ఏం జరిగిందో. సరే మహారాజా, నేను వెళ్ళి భగీరాను వెంట పట్టుకొని వస్తాను. మీరు జాగ్రత్త అని చెప్పి అధీరా చమీరా ఉండే ప్రదేశానికి వెళ్తాడు. అక్కడ ఒక గుహలో నుంచి భగీరా గొంతుతో అధీరాని పిలుస్తూ ఉంటాడు. అధీరా, అధీరా, ఇలారా, నేను ప్రమాదంలో ఇరుక్కున్నాను. ఈ చమీరా నన్నిక్కడ బంధించింది. భగీరా, ఎక్కడున్నావు భగీరా? బయటికి రా. ఇక్కడ ఈ గుహలో ఉన్నాను. నువ్వే లోపలికి రా, నన్ను రక్షించు. ఆ మాటలు విన్న అధీరా గుహలోకి వెళ్తాడు. అలా గుహలోకి రాగానే అక్కడ చమీరా, డెమాన్ ఉంటారు. భగీరా ఉండడు. అది చూసి అధీరా అవాక్కవుతాడు. అప్పుడు అధీరా, మా భగీరా ఇక్కడే ఎక్కడో ఉన్నాడు. మర్యాదగా చెప్పకపోతే మీరిద్దరూ ప్రాణాలతో ఉండరు. నీకు భగీరా కావాలా? ఒక్కసారుండు, నీ పని కూడా చెప్తాను. ఒక్కసారిగా అధీరాని
మైనో అనే రాక్షసుడిగా మార్చేస్తుంది చమీరా. చమీరా మైనోతో, మైనో, నీ లక్ష్యం ఈ అడవికి రాజైన ముఫాసాని అంతమొందించటమే. మీరు చెప్పినట్లే చేస్తాను. నా లక్ష్యం ముఫాసాను అంతమొందించటమే. అలా మైనో, డెమాన్ ఆ గుహ నుంచి బయటకొచ్చి ముఫాసాను అంతమొందించటానికి బయలుదేరతారు. ఇదేమీ తెలియని ముఫాసా తన భార్య రేఖ అలాగే కొడుకు సింబాతో నిద్రపోతూ ఉంటారు. ఇంతలో మైనో మరియు డెమాన్ వచ్చి పడుకొని ఉన్న ముఫాసాను చంపి తినేస్తారు. అది చూసిన రేఖ కొడుకు సింబాతో అక్కడి నుంచి పారిపోతుంది. వాళ్ళిద్దరూ రేఖ వెంట పడతారు. అలా రేఖ ఒక నది ఒడ్డుకు చేరుకొని సింబాను ఒక చిన్న బుట్టలో నదిలో వదిలివేయగానే మైనో మరియు డెమాన్ అక్కడికి వస్తారు. వారితో పోరాడి చివరికి రేఖ మరణిస్తుంది. తల్లి తండ్రి లేని అనాథగా సింబా అలా బుట్టలో చాలా దూరం ప్రయాణం చేయగానే అక్కడ కొన్ని జంతువులు చూసి సింబాను తమతో పాటే పెంచి పోషించి పెద్దవాడిగా తయారు చేస్తాయి. ఆ అడవిని వశం చేసుకున్న చమీరా ఆ అడవికి రాజవుతాడు. మైనో మరియు డెమాన్ అతనికి సహాయకులుగా ఉంటారు. ఇక పెరిగి పెద్దవాడైన సింబా ఆ అడవిలోని జంతువులని ఇలా అడుగుతూ ఉంటాడు. నేనెవరిని? నేనిక్కడకు ఎలా వచ్చాను? నా జన్మ రహస్యమేంటి? నువ్వు మాకు ఆ నదిలో ఒక బుట్టలో కనిపించావు. మేము నిన్ను తీసుకువచ్చి ఇలా పెంచి పెద్దవాడిగా చేశాం. అంతకు తప్ప మాకు ఏమీ తెలియదు. ఒకరోజు ముఫాసా అడవిలోని ఒక కోతి అక్కడ జరిగే అన్యాయాలను చూడలేక ఆ అడవి నుంచి ఎలాగోలా తప్పించుకుని సింబా ఉన్న ప్రాంతానికి వస్తుంది. ఆ కోతి పేరు రిజు. సింబాని చూసి అచ్చం ముఫాసాలా ఉండటంతో సింబా దగ్గరికి వెళ్తుంది. నువ్వు మా అడవికి యువరాజువి. నిన్ను మీ అమ్మ రేఖ ఒక బుట్టలో పెట్టి నదిలో వదిలేసి ఆ అమ్మాయి డెమోన్ మైనలకి బలయ్యింది. మీ నాన్నైన ముఫాసాను ఆ డెమోన్ చంపేశాడు. నువ్వు నీ రాజ్యాన్ని కాపాడుకో. ఆ డెమోన్ మరియు మైనో ఎవరో కాదు, వారు మీ నాన్న స్నేహితులు. ఆ అడవిని కాపాడేవారే ఇప్పుడు ఆ చమీరా మాయలో పడి అడవిని నాశనం చేస్తున్నారు. నువ్వు మళ్ళీ వాళ్ళిద్దరినీ ఇంతకు ముందు ఉన్న అధీరా అలాగే భగీరాలుగా మార్చగలిగితే వారి సహాయంతో నువ్వు చమీరాని చంపగలవు. వాళ్ళిద్దరినీ ఇంతకు ముందులాగా అధీరా భగీరాలుగా ఎలా మార్చగలం. దానికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది. ఏంటా ఉపాయం? నాకు చెప్పు రిజు, నేను చేస్తాను. ఈ అడవికి తూర్పున ఒక మాయ మామిడి చెట్టుంది. దాని దగ్గరకు వెళ్ళి దాని మామిడి పండ్లు తింటే వారు ఇంతకు ముందు ఉన్న అధీరా అలాగే భగీరాలుగా మారిపోతారు. కానీ వారిని అక్కడికి తీసుకురావడం చాలా కష్టం. నేను వెళ్ళి తీసుకొస్తాను. సింబా డెమాన్ మైనోలు ఉండే ప్రదేశానికి వెళ్ళి వారితో, ఎవడ్రా నువ్వు మా ముందుకొచ్చి నవ్వుతున్నావు? నువ్వచ్చం మేము చంపిన ముఫాసాలా ఉన్నావు. నిన్ను కూడా చంపేస్తాం అని చెప్పి సింబా వెంట పడతారు. సింబా మాయా మామిడి చెట్టు వద్దకు పరిగెడుతూ వెళ్తాడు. సింబా వెనకాలే డెమాన్ మరియు మైనో పరిగెడుతూ ఉంటారు. సింబా ఆ మామిడి చెట్టు వద్దకు చేరుకొని అక్కడ ఒక పెద్ద బండరాయి వెనకాల దాక్కొని చూస్తూ ఉంటాడు. అక్కడికొచ్చిన డెమాన్ మరియు మైనో సింబా కోసం వెతుకుతూ ఉంటారు. ఇంతలో చెట్టు మీద ఉన్న మామిడి పండ్లు కింద పడ్డంతో వాటిని తీసుకొని తింటారు. ఇంతకు ముందు ఉన్న అధీరా భగీరాలుగా మారిపోతారు. వెంటనే అక్కడికొచ్చిన సింబా వారితో జరిగిందంతా చెప్తుంది. అప్పుడు అధీరా సింబాతో, అయ్యో, మా చేతులతో మా స్నేహితుణ్ణి మేమే చంపుకున్నామే. ఇంత పని చేసిన ఆ చమీరాను ఇక విడిచిపెట్టేది లేదు. కాని మమ్మల్ని మళ్ళీ రాక్షసులుగా మార్చేస్తాడేమో. వాడిక మిమ్మల్ని మార్చలేడు. ఈ మామిడి పండ్లు తిన్నవారిపై వాడి మంత్రాలు పనిచెయ్యో. మనం వెళ్ళి ఆ చమీరాను చంపి ఇక మన రాజ్యాన్ని మనం దక్కించుకుందాం అని చెప్పి వారు ముగ్గురు అక్కడి నుంచి బయలుదేరి వచ్చి
చమీరాతో యుద్ధం చేసి చమీరాను చంపి తిరిగి సింబా ఆ అడవికి రాజయ్యి ఆ అడవిని చక్కగా పరిపాలిస్తూ ఉంటాడు. అధీరా భగీరాలు అతనికి సహకరిస్తూ ఉంటారు. ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. మీ స్నేహితులతో కూడా మా స్టోరీని పంచుకోండి.